మమ్మీ సున్నుండాయవా మమ్మీ ఇమాన్స్ అన్ని వస్తువులని అన్ని తీసుకో. అన్ని వస్తువులా? ఓకే ఇమాన్స్, మినపసున్నుండ చేస్తాను. అయితే మినపసున్నుండ చేసే ముందుగా హాయ్ నిహారిక విన్నా వ్లాగ్స్కి స్వాగతం. ఓకే, మినపసున్నుండ తయారీ చూద్దామా? కావలసిన పదార్థాలు చెప్పు. మినప్పప్పు, బెల్లం. నీకు బెల్లం కావాలా చక్కెర కావాలా? బెల్లం. ఓకే, బెల్లంది చేసుకుందాం, చక్కెర వేసుకుందాం. ఓకేనా? చక్కెర తీసుకొని మిక్సీ పట్టుకుంటే పౌడర్ అవుతుంది. మినప్పప్పును కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయించిన మినప్పప్పును గ్రైండర్ చేసుకోవాలి. ఏం చేయాలి? గ్రైండ్ చేసుకుంటే ఏమొస్తుంది? మినప్పొడి వస్తుంది. మినప్పొడి వచ్చిన తర్వాత అందులో ఏం కలపాలి? చక్కెర పొడి. చక్కెర పొడి కలిపిన తర్వాత వేడి వేడి నెయ్యి వేసి ఏం చేయాలి? కలిపితే ఏమవుతుంది? పౌడర్ కలిపితే ఏమవుతుంది? లడ్డూలు అవుతాయి. ఇవి ఎవరికి ఇష్టం? పిల్లలకి. ఇవి తింటే ఎట్లుంటారు? హెల్దీగా ఉంటారు. చెప్పు, మినపసున్నుండ తింటే హెల్దీగా ఉంటారు. రోజుకో లడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా? ఈజీ అయిన మినపసున్నుండ చూసినావా? చేసినావా? హాయ్ ఫ్రెండ్స్, నేను చేశాను, మీరు చూసి చేయండి. చూసి నేర్చుకొని మీ పిల్లల స్నాక్ బాక్స్లో. క్యారెట్ లడ్డు నచ్చిందా మీకు? నచ్చిందా క్యారెట్ లడ్డు? ఇప్పుడు మా మమ్మీ సున్నుండ చేసింది. మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ లడ్డూని ఈవినింగ్ స్నాక్లా మీ పిల్లల బాక్సెస్లో పెట్టండి. ఇంకా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇందులో మినప్పొడిలో బెల్లంని కూడా యాడ్ చేసి వేయించిన మినప్పొడిని, బెల్లంని, వేడి నెయ్యిని యాడ్ చేసి లడ్డూలలా చుట్టుకోవాలి. చాలా బాగుంటాయి ఈ లడ్డూలు. ఆరోగ్యానికి చాలా మంచివి. ఎదిగే పిల్లలకి చాలా మంచివి ఈ లడ్డూలు. ఇమాన్స్, నువ్వు తిన్నావా మినప లడ్డు? నీకు ఏ లడ్డు ఇష్టం? చక్కెరదా, బెల్లందా? బెల్లం అంటే ఏంటి? ఐరన్ ఉంటే ఏమవుతుంది? హెల్దీగా ఉంటాం. ఆరోగ్యానికి ఏం లడ్డు కావాలి? సున్నుండ అంటే ఏంటి? చెప్పు. లడ్డు. అయితే చెప్పు, ఫ్రెండ్స్కి చెప్పు. మీరు చేసుకోండి లడ్డు. చక్కెర సున్నుండ, బెల్లం సున్నుండ మా మమ్మీ చేసి చూపెట్టింది. మీరు చేసుకోండి.